వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మహాత్మ్యం 15వ రోజు పారాయణం. నందీశ్వరుడు మార్కండేయుని చూసి ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా మార్కండేయ, అరుణగిరి మహాత్మ్యమును అశేషముగా సవిస్తరముగా తెలుపమని నీవు నాపై భారము మోపావు. నీవు బుద్ధిమంతుడవు. నీకు కలిగిన ఈ కుతూహలము ప్రశంసనీయము. అరుణాచలేశ్వరుని చరిత్ర తెలియనివాడు పశుప్రాయుడు. ఎంతటి జ్ఞానికైనా దానిని పరిపూర్ణముగా తెలుపుటకు సాధ్యము కాదు. అరుణాద్రీశ్వరుని మహాత్మ్య కథ పుణ్యప్రదము. ఎంత గొప్పవారైనా దానిని ఆశ్చర్యముతో వింటారు, కానీ అవగాహన చేసుకొనుట కష్టము. స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే అరుణాచలేశ్వరుని పుణ్యచరితమును తలుచుకున్న మాత్రం చేతనే నా మనసు ఆనంద తాండవం చేయుచున్నది. అద్భుతమైనది, మధురమైనది శివచరిత్రము. దానిని పూర్తిగా వివరించుట నాకు కూడా సాధ్యం కాదు. అయినా నేను మెల్లమెల్లగా కొంచెముగా దానిని నీకు వివరించటానికి ప్రయత్నిస్తాను. శ్రద్ధగా వినుము. పూర్వము దేవకల్ప ప్రారంభములో మహేశ్వరుడు నిర్వికల్పుడై ఉన్నాడు. ఒకసారి ఆయనకు సృష్టి చేయవలెనని సంకల్పం కలిగినది. అప్పుడు ఆయన సమస్త విశ్వమును భావన చేశాడు. ఆ విశ్వమును సృష్టించేందుకు బ్రహ్మ, రక్షించేందుకు విష్ణువు సృష్టింపబడ్డారు. మహేశ్వరుడు తన కుడి భాగము నుండి బ్రహ్మను, ఎడమ భాగము నుండి విష్ణువును సృష్టించాడు. బ్రహ్మ రజోగుణముతోనూ విష్ణువు సత్వగుణముతోనూ సృష్టింపబడ్డారు. వారికి సృష్టి, పరిపాలనా బాధ్యతలను మహేశ్వరుడు అప్పగించాడు. సృష్టికర్త సృష్టించడం ప్రారంభించాడు. బ్రహ్మ తన మనసు నుండి మరీచి మొదలైన 10 మందిని సృష్టించాడు. బ్రహ్మ తన కుడికాలి బొటనవేలు నుండి దక్షుణ్ణి సృష్టించి అతనిని లోకములను సృష్టించమని చెప్పాడు. బ్రహ్మ తన ముఖము నుండి బ్రాహ్మణులను, బాహువుల నుండి క్షత్రియులను, తొడల నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను సృష్టించాడు. మరీచి పుత్రుడైన కశ్యపుడు దేవదానవులను సృష్టించాడు. కశ్యపుని ద్వారా మరుద్గణములు, సర్పములు, గరుడ పక్షులు, గంధర్వులు, అప్సరసలు జన్మించారు. మనువు సంతానము మానవులు. వారు ఒకరితో ఒకరు సంబంధములు కలిగి ఉండి అనేక విషయములలో ప్రవర్తిస్తుంటారు. అత్రి మహర్షి నుండి బ్రాహ్మణ, క్షత్రియ కులములు ఉద్భవించాయి. పులస్త్య, పులహులకు యక్ష, రాక్షసులు జన్మించారు. అంగీరసునికి ఉతధ్యుడు, బృహస్పతి జన్మించారు. భృగువుకు అగ్ని, చ్యవనుడు మొదలైన ఋషులు జన్మించారు. వశిష్ఠునకు మహర్షులు జన్మించారు. వీరి సంతానము చేత సమస్త జగత్తు నిండిపోయినది. ఈ విధంగా జగత్తులను సృష్టించిన బ్రహ్మ తనను సృష్టించిన మహేశ్వరుణ్ణి మర్చిపోయాడు. విష్ణుమూర్తి భృగుపుత్రిక అయిన లక్ష్మీదేవిని వివాహమాడాడు. మత్స్య మొదలగు అవతారములను ఎత్తుతూ తన జన్మకారకుడైన మహేశ్వరుణ్ణి మర్చిపోయాడు. ఇలా సృష్టి స్థితులను నిర్వహిస్తూ అధికార గర్వముతో మహేశ్వర పుత్రులైన బ్రహ్మ, విష్ణువులు తమ తండ్రినే మర్చిపోయారు. అధికారము గర్వమును పెంచుట సహజమే కదా. మార్కండేయుని చూసి నందీశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. నేనే ప్రభువును, సమర్థుడను అనే గర్వముతో మోహపరవశులైన బ్రహ్మ, విష్ణువులకు పరస్పర స్పర్ధ చేత కలహము పుట్టింది. రజోగుణము పెచ్చుమీరి బ్రహ్మ యొక్క ఎరుపు రంగు నలుపుకు మారినది. బ్రహ్మ విష్ణుమూర్తిని చూసి, ఓ విష్ణు, నీకు ఎందుకు ఈ గర్వము? కేవలము నాకు తండ్రివైనంత మాత్రమున నాకంటే అధికుడవు ఎలా అవుతావు? నేను సకల లోకములకు పితామహుడను. నీ నుండే పుట్టిన మధుకైటభులు అను రాక్షసులను సంహరించి దైత్యారి అని బిరుదు పొంది పొంగిపోవడం హాస్యాస్పదము కాదా? నిన్ను సృష్టించిన నా చేతులకు ఇంకా అలసట తీరనే లేదు. నా శ్రమచేత సృష్టించబడిన సముద్రములో మునిగి మరలా న్యగ్రోధ వృక్షమును నేను సృష్టించకపోతే నీకు నిలుచుటకు ఆధారము ఉండేది కాదు. నేను సృష్టించిన క్షీరసాగరములో నేను సృష్టించిన ఒక మహాసర్పమును చేయగా అమర్చుకుని కులుకుతున్నావు. నీ బొడ్డులో పుట్టిన పద్మము నా ఆసనమని, అందుచేత నాకంటే నీవు అధికుడవని నీవు ప్రగల్భములు చెప్పుకోవడం ఎంత వింత, ఎంత ఆశ్చర్యము! ఇంత తమోగుణం ఉన్న నీకు సత్వగుణం ఉందనటం హాస్యాస్పదం. ఓ జనార్దన,
రాక్షసులకు భయపడి నిద్రలో మునిగి జడుడవై నా అధీనములో ఉన్న జగత్తునే మర్చిన నీవు జగద్రక్షకుడివా? నా 4 ముఖముల నుండి 4 వేదములు పుట్టాయి. నా భార్య సరస్వతి చైతన్య స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. నా చేతనే గదా ఈ స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా జరపబడుచున్నది. అది నా పుత్రులు మనుమలు అయిన ఇంద్రాది దేవతలచే రక్షింపబడుతున్నది. ఓ వైకుంఠవాస, ఇప్పుడు తెలుపుము, నాకన్నా అధికుడెవరో అని బ్రహ్మ అసూయ ఆవేశములతో పలికాడు. నారాయణుడు ఈ ప్రగల్భములకు నవ్వి తాను కూడా ఆవేశముతో, ఓ విరించి, వృథా మాటలెందుకు? నీ జన్మ నా నాభి పద్మము నుండే కదా. మధుకైఠవులు నిన్ను బాధించగా నేను యోగ నిద్ర నుండి మేల్కొని వారిని వధించకుంటే నీ ఉనికే సందేహమయ్యేది. సోమకాసురుడు మొదలగు రాక్షసులను నేను మత్స్యము మొదలైన అవతారములను ఎత్తి సంహరించి ఈ జగత్తును రక్షించకపోతే ఈ నీ సృష్టి ఏమై ఉండేది? రజోగుణముచే కన్నులు మూసుకున్న వారికి ఇవి ఎలా గుర్తుండును? పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నా శక్తి స్వరూపమే. ఆమె కటాక్షము చేతనే ఈ జగములు వర్ధిల్లుచున్నవి. ఈ పంచభూతములు కాలము నేనే, నీవు కూడా నేనే. అందుచేత నేను లేకపోతే ఈ ముల్లోకములు లేవు. ఆదిత్యులు, దిక్పాలకులు, వసువులు, రుద్రులు, మనువులు నేనే. భూమి, పాతాళ, స్వర్గలోకాలన్నీ నా అధీనములోనే ఉన్నాయి. సృష్టి అంతా నా ఆజ్ఞకు లోబడి ఉంది. ఈ విధంగా త్రిలోకనాథుడవైన నాకన్నా నీవు అధికుడవా? నాతో సముడవా? ఏమి నీ అవివేకము అని విష్ణుమూర్తి తనను తాను పొగుడుకున్నాడు. ఇలా విష్ణుమూర్తి పలికిన అహంకారపూరిత మాటలను వినిపించిన నందీశ్వరుడు ఇలా వివరించాడు. మోహాంధకారములో మునిగి బ్రహ్మ విష్ణువులు ఇలా కలహించుకుంటూ పరస్పరము దూషించుకోగా ఎంతో కాలం గడిచిపోయింది. సూర్యచంద్రులు ప్రకాశింపలేదు. నక్షత్ర గ్రహ తారకలు కాంతిని కోల్పోయాయి. గాలి స్తంభించింది. అగ్ని ప్రజ్వలింపలేదు. భూనభోంతరాళములు ప్రకాశించలేదు. సముద్రములు క్షోభించాయి. పర్వతములు కంపించాయి. ఔషధాలు ఇంకిపోయాయి. జంతుజాలము శోషించింది. పక్ష మాస ఋతువులను కాలచక్రం అంతరించినది. పగలు రాత్రి అస్తవ్యస్తమైనది. లోకులు కల్పాంతమైనదని భ్రమ చెందారు. ఇలా మహా సంక్షోభము సంభవించగా మహేశ్వరుడు ఇలా తలంచాడు. జగములన్నీ అంధకారములో మునిగాయి. నేను వీరిని రక్షించాలి అని తలచి మహేశ్వరుడు దివ్య దృష్టితో ఈ సంక్షోభమునకు కారణము బ్రహ్మ విష్ణువుల కలహమేనని తెలుసుకున్నాడు. సకలైశ్వర్య కారణుడైన నన్ను మరచి అధికార మధముతో తామే ప్రభువులమని కలహించుకుంటున్నారు. ఈ సమస్త జగత్తుకు నేనే కారణమని తెలిసి కూడా బ్రహ్మ విష్ణువులు మోహం చేత వివశులై అజ్ఞాన అంధకారములో మునిగిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మోహము ఎంత బలవత్తరమైనదో కదా. అజ్ఞాన అంధకారములో పడిపోయి వారు తమ ఎదుట ఉన్న దానిని కూడా గుర్తించలేకపోవచ్చున్నారు. వీరు మోహముతో అపరాధము చేస్తున్నా నేను వీరిని ఉపేక్షించకూడదు. కాబట్టి దీనిని నేను పోగొడతాను అని సదాశివుడు సంకల్పించాడు. పరమశివుని సహజ సిద్ధమైన కరుణ ఎంత ఉత్తమమైనది. శివుని కరుణ వలన విష్ణువు బ్రహ్మ మోహము నుండి విముక్తి చెందారు. అప్పుడు మార్కండేయుడు నందీశ్వరుని ఈ విధంగా ప్రశ్నించాడు. మహాత్మా, సృష్టి స్థితికారకులు ఏ విధంగా మోహ విముక్తులు అయ్యారు? సనాతనుడైన శంభుని అనుగ్రహం వారిపై ఎలా వర్షించింది అని కుతూహలంగా అడుగుచున్న మార్కండేయుని చూసి నందీశ్వరుడు ఇలా అన్నాడు. ఓ మహాశివభక్త మార్కండేయ, ఆ కథనంతా నేను నీకు వివరిస్తాను. సావధానముగా వినుము. ఆ రకంగా లోక వినాశకరముగా కలహించుకుంటున్న ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య ఆకాశమంతా నిండిపోయి దేదీప్యమానమైన ఒక మహాజ్యోతిస్తంభము ఆవిర్భవించింది. ఇలా హఠాత్తుగా ఆవిర్భవించిన ఆ జ్యోతి వలన అంతరిక్షము మాయమైనట్లు తోచింది. విశ్వమంతా వెలవెలబోయింది. దిక్కులు ఎక్కడికో విసిరివేయబడ్డాయి. ఆ జ్యోతి యొక్క జ్వాలలచే సముద్రములు ఇంకిపోయినట్లు అయింది. గ్రహ తారకలు కాంతిని కోల్పోయాయి. నక్షత్రములు ఆ తేజస్సు నుండి వెలువడుచున్న నిప్పు రవ్వల వలె తోచాయి. తేజస్సు ప్రతిఫలించుట వలన పర్వతములన్నీ సూర్యుల వలె వెలుగుచున్నవి. సముద్రములు పద్మరాగ మణిమయులై కనిపించాయి. భూదేవి భూమధ్యంలో కుంకుమ బిందువును దాల్చినట్లు శోభించింది. దిక్కులన్నీ సింధూర రంగుతో వెలిగిపోయాయి. ఒక్కసారి అనంతమైన పద్మములు వికసించినట్లు నదులన్నీ పద్మకాంతులతో వెలిగాయి. ఆకాశము ఎర్రగా అయినది. బ్రహ్మాండమంతా శివుని హస్తములోని కపాలము వలె తేజోస్తంభము యొక్క ఎరుపు రంగుతో నిండిపోయింది. స్థావర జంగమములన్నీ ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నాయి.
ఈ అద్భుత విచిత్ర తేజోలింగమును చూసి చతుర్భుజులు ఆశ్చర్యముతో తమలో తాము ఇలా వితర్కించుకున్నారు. ఇది ఏమి తేజము? 12 ఆదిత్యులు ఒక్కసారిగా ఉద్భవించినట్లయింది. మేఘ సంఘర్షణలో ఉద్భవించి ఆదిత్యులందరూ కలిసి భూమి ఆకాశములను ఆవరించినట్లు పరమాద్భుతముగా ఉన్నది. ఇది కల్పాంతమా ఏమి? కన్నులు మిరుమిట్లు గొలుపుచున్నది. ఈ భరించరాని తేజస్సు భూమండలమును మోయుచున్న ఆదిశేషుని పడగలపై ఉన్న మాణిక్యముల కాంతులు ఒకే చోట పోగైనట్లున్నది. ఇది సమస్త ప్రాణికోటిని ఆక్రమించిన అగ్నివలే తీవ్రముగా బాధించుటలేదు, కవోష్ణముగా మాత్రమే ఉన్నది. దీని కాంతి చే మా దేహములు కూడా ఎర్రని రంగును ధరించాయి. ఇది ఎక్కడి నుండి వచ్చినది? దానికి ఉపాదాన అనగా మూల కారణమేది? దేని శక్తి చేత ఇది ఇలా ప్రజ్వలించుచున్నది? దీని మూలము పాతాళములో ఎంత లోతులో ఉన్నదో, దీని శిరస్సు భాగము ఆకాశంలో ఎంత ఎత్తులో ఉన్నదో ఇలా వితర్కించుకొని హరి బ్రహ్మలు తేజోమూలమును ఒకరు, శిరోభాగమును ఒకరు కనిపెట్టాలని నిశ్చయించుకున్నారు. సృష్టికర్తను అని అహంకరించి ఉన్న బ్రహ్మను చూసి హరి, పుత్ర హిరణ్యగర్భ, ఈ తేజస్సును చూడగా ఇది నిజముగా మనలను పరీక్షించుటకు పుట్టినట్లున్నది. కనిపించని దీని మూలము అంతము ఒక్కరమే కనుగొనడం అసాధ్యం. అందువలన దీని మూలమును ఒకరు, దీని శిరోభాగమును మరొకరు కనుగొనడానికి ప్రయత్నిద్దాం. ఎవరు ముందుగా చూస్తారో వారే జగదీశ్వరులని అంగీకరిద్దాం. బ్రహ్మ కూడా ఈ సూచనకు అంగీకరించాడు. ఈ విధంగా స్పర్ధ చేత బ్రహ్మ విష్ణువులు తేజస్సు యొక్క మూలము అగ్రములను అన్వేషించడానికి పూనుకున్నారు. ఇది అరుణాచల మహాత్మ్యం 15వ రోజు పారాయణం సంపూర్ణం.